నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే అండి. సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ మీటర్ వచ్చింది మన ముందుకి, చూసారా సార్ మూవీ? ఎలా అనిపించింది? ఎందుకు వెళ్ళానా అనిపించింది. ఇంటికి వెళ్ళాలనిపించిందా? ఎందుకు వెళ్ళానా ఎందుకు వెళ్ళాలనిపించిందా? ఎందుకు సార్ అట్లా అంటున్నారు? ఒక మంచి జోష్లో మార్నింగ్ ప్రీమియర్ షో మనం ఈ 7:45 షోకి కవితేజ రావణాసుర చూసారు. ఇంట్లో నా మొహం కూడా అట్లాగే తయారైంది. చూసిన తర్వాత యాక్చువల్గా వచ్చేద్దాం అనుకున్నాం, బట్ అది తొందరగా అయిపోయింది. మన ఆఫీస్ కూడా ఉంటుంది కదా, అది కూడా చూసేసి వస్తే రెండు ఆగినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను అట్లా ఇష్టం లేదు చెప్పాలంటే. నేను రావణాసుర చూద్దాం అనుకుని వెళ్ళా. ఇది కూడా ఏదో ఉంది కదా అంటే ఫ్రెండ్స్ నలుగురు కలిశారు, సినిమాకి పనిచేసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు. ఇంత చూడు అంటే బలవంతంగా చూపించారు. వీళ్ళేంటారా బాబు ఇలా తీసుకెళ్తున్నాను. నేను ఇంకా ఆ సినిమా ఆ మూడ్లో వచ్చి నేను రాలే, ఎందుకంటే నాకు రావణాసుర ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. దాన్ని నేను ఈ రోజంతా ఎంజాయ్ చేయాలనుకున్నా సీరియస్. అంటే ఎప్పుడైనా ఒక మంచి సినిమా చూస్తే ఆ ఫీలింగ్ లో మనకి థియేటర్ బయట నుంచి కూడా ఉంటుంది కదా, సో ఆ రకంగా చూసుకుంటే నాకు సరే అని చెప్తే, సర్లే రమేష్ కోడూరి సినిమా కానీ వాళ్ళు వీళ్ళు వచ్చారు పిలిచారు అని చెప్పేసి వెళ్ళాం. బాబు నరకం మామూలుగా లేదు, నరకం అంటే నరకం. వీళ్ళ డాడీ ఏదో ఒక పోలీసు, ఈయనను కూడా ఎస్ఐ చేయాలనుకున్నాడు. ఈయనకేమో ఇంట్రెస్ట్ లేదు. ఏదో ఆయన కష్టం ఫలించో లేకపోతే ఈయన దరిద్రం బాగాలేకో అయ్యాడు. మొత్తానికి అయిన తర్వాత ఎవరికైనా జాబ్ వస్తే ఎలా ఉంటుంది? గవర్నమెంట్ జాబ్ వస్తే బేసిక్ గా మాట్లాడుకుందాం మనలో మనం, నీకో నాకు గవర్నమెంట్ జాబ్ వస్తున్నాం ఎలా ఉంటుంది కదా. ఎప్పుడెప్పుడు ఈ జాబ్ పోతుందా, ఎప్పుడెప్పుడు ఈ జాబ్ నుంచి బయటపడాలా అని చూస్తాడు. సరే చూసాడులే, ఆయనకు ఉండాల్సిన ఆయనకు ఉన్నాయి, ఆయన ఏదో లోకం. పోదాము అనుకున్న టైంలో ఆ కంఠం అని ఒకడు వస్తాడు వీళ్ళను. ఆయన వచ్చేసరికి ఆయన ఏదో ఇష్యూ ఉంటుంది, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసి నిలబెట్టాలి తగలెట్టాలి అనే రేంజ్లో ఈయన ఉంటాడు. నేను మాట్లాడుకోవడం కూడా తగ్గలే ఈ సినిమా గురించి. అండ్ నెక్స్ట్ ఇంతే సాగేది రెగ్యులర్ కమర్షియల్ డ్రామా. హీరో విలన్ వీళ్ళ మధ్యలో ఫైట్ ఏమీ లేదు. ఆ పిల్లని తీసుకొచ్చి ఒక పాటను అట్లా వచ్చింది వెళ్ళిపోయింది. అమ్మో పాటల గురించి కానీ మ్యూజిక్ గురించి అడగ. సాయి కార్తిక్ అనే ఒక గనుడు చేశాడు, ఆయన మంచి మ్యూజిక్ డైరెక్టర్ కాదని కానీ అసలు మాట్లాడుకోవడం కూడా తగ్గగా ఏం బాగాలేదు. మాకు మ్యూజిక్ బాగాలేదు, బీజిఎం బాగాలేదు, ఆ ఎడిటింగ్ కూడా ఏదో రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా సాగింది. ఈ అబ్బాయి ఎస్ఆర్ కళ్యాణ మండపం చేశాడు, బాగా నచ్చింది. ఆ తర్వాత గీతా ఆర్ట్స్కి వెళ్ళాడు, ఇరవై భాగం విష్ణు కదా. అండ్ నెలకో సినిమా రిలీజ్ చేస్తున్నాడు. అబ్బా భలే ఉన్నాడు ఈ అబ్బాయి, కొత్త అబ్బాయి, అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు అనుకున్నాం. దీని మీద ఇంట్రెస్ట్ కలగడానికి ఒకే ఒక రీజన్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు క్లాప్ ఒకటి ప్రొడ్యూస్ చేసినా కూడా మైత్రి మూవీస్ వాళ్ళు దాన్ని రిలీజ్ చేశారు. మైత్రి మూవీస్ ఈ అబ్బాయి దగ్గర రావడం ఏంటి అని చెప్పేసి నేను కూడా, అంటే ఇంతకుముందు గీతా ఆర్ట్స్ వాళ్ళు ప్రొడక్షన్ చేశారు మైత్రి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి ఇలాంటి ఏం రత్నం కూడా ఈ అబ్బాయితో సినిమా. అసలు ఏముంది ఇతరులో అని చెప్పేసి, అంటే ఏముంది ఇతరులో నేను ఆయన తక్కువ చేయట్లా. ఇంతకుముందు సినిమాలు నాకు నచ్చాయి, నిజంగా బాగుంది. నేను ఆ ఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా బాగానే ఉందని చెప్పాను, మీరో బాగా విష్ణు గారు కూడా బాగుందని చెప్పాను. ఇందులో ఇతనే అంటే ఒక కొత్త హీరో మనకి రామ్ వచ్చాడు కొత్తలో. దేవదాస్ సినిమాతో రామ్ వచ్చిన తర్వాత 4-5 సినిమాలు చేయడం అలాంటివి చేశాక కొత్త అబ్బాయి వచ్చి భలే ఎదుగుతున్నాడే. మనం అప్పటి వరకు స్టార్ హీరోల కొడుకుల్నే చూసాం. కొత్త అబ్బాయి వచ్చి భలే ఎనర్జెటిక్ గా ఇంత బాగా ఎదుగుతున్నాడే అని చెప్పేసి అతని మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఇతను కూడా అలాగే ఉంటాడేమో అని చెప్పేసి నేను అనుకుని చూసా. ఏమీ లేదు మా దీంట్లో, పెద్ద విషయం ఏం లేదు. ఈ అబ్బాయి బాగానే చేశాడు, ఇతని గురించి నేను తప్పు మాట్లాడలేదు. రమేష్ కోడూరి అనే కళాఖండం ఈ కథని రాశాడు, ఈ కథని తీశాడు, స్క్రీన్ ప్లే రాశాడు, అన్నీ చేశాడు, దీనికి కావాల్సినవన్నీ చేశాడు. ఈవెన్ సర్వనాశనం కూడా చేశాడు. ఆ విషయం మాట్లాడుకోవాలి. అండ్ ఇట్లాంటి సినిమాకి సాయి కార్తిక్ ఇంతకు కూడా మంచి మంచి మ్యూజిక్ ఇచ్చాడు, మంచి మ్యూజిక్లు చాలా ఇచ్చాడు. ఆ అబ్బాయి గురించి కూడా మాట్లాడుకుంటే చాలా, అంటే కొంచెం దగ్గరగా తెలుసు. నేను ఇంకా చెప్పాలి, రెగ్యులర్గా వెళ్ళే సెలూన్ ఇక్కడ ఒకటి ఉంటుంది,
వాళ్ళకి బాగా దగ్గర మనిషి అనమాట. ఆ సెలవుల్లో ఈయన పెద్ద ఫోటో ఉంటుంది. సో చూసినప్పుడల్లా ఇతను మనోళ్ళే అనే ఫీలింగ్ కలిగే అబ్బాయి. అండ్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా మంచి మంచి మ్యూజిక్ చేశాడు, మా చేయలేదని కాదు. ఈ సినిమాకి ఆయన ఇంట్రెస్ట్ ఉండి పని చేశాడా, ఇంట్రెస్ట్ లేక పని చేశాడా, లేకపోతే ఈ కళాఖండం అంటే డబ్బులు కానీ బాగా రాలేదేమో. అబ్బాయి అట్లాంటి అబ్బాయి కాదు, డబ్బులు ఇచ్చిన అంటే ఇంత నుంచి వచ్చాడు కాబట్టి ఇచ్చినా ఇచ్చకపోయినా ఒక మంచి సినిమాకి పని చేస్తే నేను కూడా డెవలప్ అవుతానే కష్టంతో పని చేస్తాను. కాకపోతే వీళ్ళకుంటే ఇంకో చిన్న విషయం ఏంటంటే డైరెక్టర్లు ఉంటారు కళాఖండాలు, ఇందాక చెప్పిన కళాఖండం ఈ రమేష్. ఈ కళాఖండాలు ఏం చేస్తారంటే ఇట్లనే ఉండాలి, ఇలా ఉండాలి, నువ్వే చేసుకోవచ్చు కదా నువ్వు వీడియో కదా, అట్లాగే ఉండాలి, ఇలాగే ఉండాలి, ఈ మ్యూజిక్ ఇట్లుంటే బాగుంటుంది చూడు అని చెప్తారు వీళ్ళకి. వీళ్ళకి ఉన్న మూడు కూడా పోయి ఎలా చెప్పాడో అలా చేసి ఇచ్చేస్తారు. ఇలా ఉంటది రిజల్ట్. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కి, వాళ్ళకున్న టాలెంట్ కి, వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చేయనివ్వాలి. కాదని మనమే అన్ని చేస్తే మనమే చేసుకోవచ్చు కదా, వాళ్ళు ఇంకా చేసేందుకు మళ్ళీ వాళ్ళు ఏమంటారు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన వేలోనే ఇద్దాం ఆ సాంగ్స్ అనేసి ఇలా తగ్గలేదు. కథ గురించి కానీ నటీనటుల గురించి మాట్లాడుకుంటాం. అందరూ బాగా చేశారు, అందరూ బాగా చేశారు. ఇక ఒక్కొక్కరి పేరు ఎక్కువ నచ్చింది. కిరణ్ యాక్టింగ్ నచ్చింది నాకు. ఈవెన్ పిఏ క్యారెక్టర్ లో ఆ సప్తగిరి కూడా బాగా చేశారు. సప్తగిరి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఇంకొకటి నాకు అనిపించింది, సప్తగిరి కామెడీ బాగా జనరేట్ చేస్తాడు సప్తగిరి. అఫ్ కోర్స్, కానీ అది దానికి నవ్వొచ్చేలా ఉండాలని అనేలా మీరు చెప్తుంది ఏంటంటే యాక్టింగ్ చేసే వాళ్ళని ఆర్టిస్ట్ బాగా చేస్తారు. కాకపోతే ఈ మూవీ ఇలా వచ్చిందంటే రిజల్ట్ ఇలా ఉందంటే ఎవరు డైరెక్టర్. సో డైరెక్టర్ తీయడం వల్ల మూవీ తెచ్చుకోవచ్చు కదా. 100 మంది ఇప్పుడు రావణాసురావు కూడా సూర్యవర్మ డైరెక్టర్ అయినా కూడా శ్రీకాంత్ మిశ్రా అది ఇచ్చాడు, తీసాడు, బాగా చేశాడు. ఈయనే రాసుకున్నాడు సంభాషణ, డైలాగు కూడా ఈయనే. ఇంకా దారుణం ఏంటంటే ఆ డైలాగు ఏం డైలాగు రాశాడో అర్థం కావట్లా. నాకైతే నిజంగా రావణాసుర చూసిన తర్వాత నా కర్మగారి మీటర్కి వెళ్ళాలని అనిపించింది నాకు. ఎంత దారుణం అంటే అంత నా ఉన్న మూడు అదేదో ఉంటుంది కదా, మూడు ఉత్సాహం అంతా సీరియస్లీ అసలు నచ్చలేదు నాకు. దీని గురించి ఎక్కువ మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు చెప్పాలంటే. అంటే ఏదో కర్మగారి సినీ క్రిటిక్ కాబట్టి ఏదో సినిమాకి రివ్యూ ఇచ్చి చావాలి కాబట్టి దీని గురించి కూడా ఏదో చెప్పాలన్నట్టు చెప్తున్నాను కాబట్టి నాకు చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. అంత దారుణంగా ఉంది తెలుసా సినిమా. అండ్ విలన్ క్యారెక్టర్లు చేసిన అతను బాగా చేశాడు. అండ్ ఇంకోటి హీరో విలన్ మధ్యలో ఆ ఫైట్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా మాట్లాడుకుందాం. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా చూస్తే మాత్రం ఓ ధమాకా లాగా పర్లా బాగానే ఉంది. బాగానే ఉందంటే లైక్ అమ్మో అమ్మో అట్లా మాత్రం చూడకండి. అంటే రెగ్యులర్ గా అంటే ఇప్పుడు హీరో విలన్ మధ్యలో ఫైట్లు కానీ కొన్ని ఉంటాయి కదా ఆస్పెక్ట్స్, అవి పర్లేదు ఆ మాత్రం ఆ రకంగా చెప్పుకోవచ్చు. కానీ ఏ రకంగా చూసినా సరే ఈ సినిమా మాత్రం క్లాస్ మాస్, ఈవెన్ ఊర మాస్ వాళ్ళని కూడా అసలు మెప్పించదు. ఒక విధంగా రావణాసురకి హెల్ప్ చేశారేమో అనుకోవాలి మైత్రి మూవీ వాళ్ళు. ఎందుకంటే ఆ టైంలో అంటే మీటర్ వస్తుందని నిజంగా. నేను ఇంకో మాట చెప్పిన, దీని టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నేను ఏమో ఊహించుకున్నా. బాగా చెప్పా, అట్లా ఉంటది ఇట్లా ఉంటది, ఈ అబ్బాయి ఇండస్ట్రీలో ఇంకో ఇట్లా అవుతాడు చూడాలి, కర్మగారి ఇలా చెప్పాల్సి వస్తుంది. బట్ హీరో గురించి మాట్లాడుకుంటే ఈ అబ్బాయి పర్ఫార్మెన్స్ నిజంగా బాగుంది. మంచి మంచి సినిమాలు వస్తాయి ఫ్యూచర్ లో. అంటే బాగుంది, అంటే ఇచ్చినంత వరకు అబ్బాయి బాగా చేస్తాడు ఆ విషయంలో. ఓకే సార్, చాలా మంచి విషయాలు చెప్పారు, మంచి రివ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.